డాక్టర్ ప్రొఫెషన్స్ వచ్చే ముందు ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు వాట్ ఈస్ యువర్ మోటో టు కమ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్? చిన్నపిల్లలు అంటే దేవుడితో సమానం. అటువంటి పిల్లల్ని మనం రికవర్ చేస్తే వీ విల్ గివ్ మోర్ దెన్ 70 years ఆఫ్ లైఫ్. డూ యూ రిమెంబర్ ఫస్ట్ కేస్ మీరు హ్యాండిల్ చేసినప్పుడు హౌ వాజ్ ద నర్వస్ ఫీలింగ్? మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ద బేబీ వాస్ బర్న్ విత్ 700 grams వెయిట్. ఆ బేబీకి వెంటనే వెంటిలేటర్ అవసరమైంది. అల్టిమేట్గా బేబీ రికవర్ చేయగలిగారు. 500 grams కంటే తక్కువ ఉన్న బేబీస్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి బయటికి తీసుకొచ్చి మిస్కన్సెప్షన్ ఉందన్నమాట. లో బర్త్ వెయిటీస్ బేబీస్ బ్రతకరు, అవన్నీ తప్పు. చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో కూడా రికవర్ చేస్తున్నారు. కొన్నిసార్లు బేబీ లైఫ్ సేవ్ చేస్తే మదర్ది సేవ్ చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు మదర్ది సేవ్ చేస్తే బేబీకి క్రిటికల్ కండిషన్ ఉండొచ్చు. అన్ని రిస్క్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 95 to 98% నాకు ఈ పర్టికులర్ టైంలో బేబీ కావాలి, ఈ పర్టికులర్ టైంలో పుడితే మంచిది. బేబీ డెలివరీ అవ్వకముందే ఆ టైం ఫిక్స్ చేసుకొని జాతకాలు రాపిచ్చేస్తున్నారు. దేవుడిచ్చిన ముహూర్తమే ముహూర్తం అంతే. మనం క్రియేటివ్ ముహూర్తం అనేది ఏముండదు. కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ లో పౌడర్స్ గుడ్ అంటారు, కొంతమంది కౌ మిల్క్ గుడ్ అంటారు. అసలు దీని మీద ఉన్న ఒక థింగ్ ని క్లారిఫై చేయండి సార్. బ్రెస్ట్ మిల్క్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చక్కగా గ్రోత్ బాగుంటుంది, మదర్ అండ్ బేబీ బాండింగ్ ఉంటుంది. ఐదర్ ఉంటే ఎక్స్ట్రీమ్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ద వ్యాక్సినేషన్. న్యూ బోర్న్ బేబీ ఏడుస్తున్న దానికి రీజన్స్ అర్థమవ్వవు. అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ కాళ్ళ మీద పిల్లల్ని వేసుకొని హెడ్ మసాజ్ చేసుకుంటూ ఆల్ ప్రెజర్స్ అప్లై చేసుకుంటూ చేస్తుండే. ఓల్డ్ ట్రెడిషన్స్ వలన చాలా హార్మ్ఫుల్ అండి ఇది. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, ఏమి లేదు. వాళ్ళ బేబీ బాండ్ విత్ 700 grams రికవర్ చేశాము. ఒక చిన్న హ్యాండ్ కర్చీప్ ఉంటుంది కదా, దాని మీద థ్యాంక్ యూ డాక్టర్ అని డిజైన్ చేసుకొని తెచ్చి ఇచ్చారు. ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది.